హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈహా. నేను మీ షన్విత. పుష్పరాజ్ తగ్గేదేలే. సో ఇంకొక 10 ఇయర్స్ అయినా కూడా ఈ డైలాగ్ అయితే అస్సలు తగ్గదు. సో మనకి అల్లు అర్జున్ గారు ఒక బ్రాండ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం సినిమాల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు మనకు రీసెంట్గా అల్లు అర్జున్ గారి సినిమా పుష్ప 2 వస్తుంది. సో అది ఎంత సక్సెస్ రచ్చ చేస్తుందంటే అంత రచ్చ చేస్తుంది. అండ్ ఇప్పుడు మనం పాన్ ఇండియా మూవీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి రాజమౌళి గారు లేకుండా బ్రాండ్ అయితే ఉండదు. ఒక పాన్ ఇండియా మూవీ అంటే రాజమౌళి బ్రాండ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం ప్రభాస్ కానివ్వండి, రామ్ చరణ్ కానివ్వండి, ఎన్టీఆర్ కానివ్వండి, సో వీళ్ళున్నారు అండ్ అని అంటే సో అది కేవలం మనకు రాజమౌళి గారి వల్లనే పాన్ ఇండియా లెవెల్ మూవీస్ సో సంథింగ్ జరిగింది. కాకపోతే ఫస్ట్ టైం మన జక్కన్న పేరు లేకుండా ఎక్కడ వినిపించకుండా అసలు ప్రస్తావన రాకుండా సో సెల్ఫ్ మేడ్ హీరో అయ్యింది ఎవరు అని అంటే మన బన్నీ అని చెప్పొచ్చు. సో జక్కన్న పేరు ఎక్కడ వినిపించకుండా సో పాన్ ఇండియా లెవెల్లో రచ్చ చేస్తున్నాడు బన్నీ. సో ఇప్పుడు మనకి పుష్ప చూసుకున్నట్లయితే మనకి పుష్ప 1 సో తెలుగులో హిందీలో రావడం జరిగింది. అండ్ తెలుగులోనైతే చాలా సక్సెస్ వచ్చింది. హిందీలో అనుకున్నారు బట్ అంత బాగా రాకపోయినా కానీ ఈసారి రివర్స్ అయింది అని చెప్పొచ్చు. ఎందుకనంటే తెలుగులో కంటే పుష్ప 2 ఏదైతే ఉందో తెలుగులో కంటే హిందీలో బాగా బిజినెస్ జరుగుతుందంట. సో అండ్ ఈ మూవీ మనకి December 5th వస్తుంది. అండ్ రేపేనండి, ఇంకా December 5th అని చెప్తున్నారు ఏంటని తిట్టుకోకండి నన్ను. సో రేపు మన ముందుకు వస్తుంది. సో దానికోసం అయితే అల్లు అర్జున్ గారు అండ్ వీళ్ళు ప్రమోషన్స్ ఏవైతే చేశారో అది ఒక రేంజ్లో చేశారు ఈసారి ప్రమోషన్స్. అండ్ ఇంకా ఏముంది, సో మీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఫ్యాన్స్కి ఒక మంచి మూవీని అయితే తీసుకొస్తున్నారు. ఈ మూవీ సో పాన్ ఇండియా లెవెల్లో ఇప్పుడు మనం పెద్ద మూవీస్ ఏవి ఉన్నాయంటే ఫస్ట్ అందరికీ ట్రిగ్గర్ అయ్యేది ఏంటంటే బాహుబలి. సో బాహుబలిని కూడా బ్రేక్ చేస్తుందా చెయ్యదా అని తెలియాలి అని అంటే సో మనం కొన్ని గంటలు వేచి ఉండాలని చెప్పొచ్చు. సో అండ్ ఇప్పుడు ఒకవేళ ఇది గనక సూపర్ హిట్ బంపర్ వేరే లెవెల్ అయిందనుకోండి, ఇంకా అల్లు అర్జున్ గారికి అసలు తిరిగే లేదు. వెనక్కి కాదు పక్కకు ముందు కూడా చూడాల్సిన అవసరం లేదు. సో స్ట్రేట్గా వెళ్ళిపోవచ్చు, ఎక్కడ అడ్డ అనేది అస్సలే ఉండదు. సో ఇంత హిట్ అయ్యి ఇంత సక్సెస్ వచ్చినాక ఇంకా అల్లు అర్జున్ గారు తగ్గుతారని మీరు అనుకుంటున్నారా? అందుకే ఈ మూవీలో తగ్గేదేలే డైలాగ్ అని పెట్టారండి. సో నిజంగానే తగ్గదు ఎక్కడ కూడా. అండ్ ఒక ఈవెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో వాళ్ళ పిల్లల గురించి ఒకసారి ఒక చిన్న క్యూట్ అట్లా మాట్లాడుకుందాం. సో అయాన్ అలాగే మనకు అర్హ ఎంత క్యూట్గా మాట్లాడారు. సో అయాన్ అయితే సో మూవీ బాగుంటుంది, పుష్ప మంచి మూవీ చూడండి. సో అర్హ అయితే హాయ్ నమస్తే చాలా అసలు తెలుగు పద్యాలు అయితే మామూలుగా చెప్పట్లేదు. అండ్ తెలుగు అంత చక్కగా మాట్లాడుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే చాలా వరకు ఇండస్ట్రీ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా తెలుగు హీరోయిన్స్ కూడా వచ్చి స్టేజ్ పైనకి ఎక్కినాక ఇంగ్లీష్ మాట్లాడతారు, ఈమె తెలుగు అమ్మాయి కాదు ఎక్కడి నుండి వచ్చింది అనుకోవాలని. సో అలాంటిది మన స్టార్ హీరో కూతురు తెలుగులో మాట్లాడడం, ఇంగ్లీష్ని టోటల్గా అవాయిడ్ చేయడం డిఫరెంట్ అని చెప్పొచ్చు. సో అండ్ మూవీ గురించి అల్లు అర్జున్ గారి గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి సో మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టాటా బాయ్ బాయ్.